హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రష్యా అండ్ జపాన్లో జరిగిన సునామీ గురించి. జూలై 30, 2025 పసిఫిక్ ఓషన్లో సంభవించిన ఒక మ్యాసివ్ ఎర్త్క్వేక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. మ్యాగ్నిట్యూడ్ 8.8. దిస్ వాజ్ నాట్ జస్ట్ ఏ నెంబర్. ఇది భూమి గుండె చప్పుడు, వార్నింగ్ బెల్, మన ప్రిపరేషన్కు ఒక సవాల్. ఈ ఎర్త్క్వేక్ తలపెట్టిన సునామీ అలలు రష్యా, జపాన్, హవాయ్, కాలిఫోర్నియాలో ఇలా ఎన్నో తీర ప్రాంతాలను తాకాయి. కానీ ఈ అలలు మనం చూసింది ఏది భయం కాదు, ప్రేరణ. జపాన్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ సేఫ్లీ ఎవాక్యుయేటెడ్. హవాయ్లో ఆథారిటీస్ వితిన్ మినిట్స్ అలర్ట్స్ ఇచ్చారు. రష్యాలో కోస్ట్ గార్డ్స్ ఆల్రెడీ యాక్టివ్ డ్యూటీలో ఉన్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్రిపేర్నెస్ పవర్. మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఒక న్యాచురల్ డిజాస్టర్ లాంటిదే. ఏది ముందుగా వస్తుందో, ఎలా వస్తుందో మనకి తెలీదు. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ద వేవ్ డస్ నాట్ వెయిట్, బట్ యువర్ కరేజ్ మస్ట్ రైజ్ బిఫోర్ ఇట్ హిట్స్. ఈ సందర్భం మనకి ఒక గొప్ప జ్ఞాపకం ఇచ్చింది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, సైన్స్, హ్యూమన్ కంపాషన్ ఇవన్నీ కలిపితే మనం ఏ డేంజర్ని దాటవచ్చు. Even volcanoes near Kamchatka Peninsula erupted for the first time in 5,000 years. Yes, Earth spoke loudly and clearly. ఇప్పుడు ప్రశ్న, నీవు నీ జీవితంలో అలాంటి ఎర్త్క్వేక్కు ఎలా రెడీ అవుతావు? డిసిప్లిన్, అవేర్నెస్, సెల్ఫ్ బిలీఫ్స్, కామ్ రెస్పాన్స్ అండర్ ప్రెషర్, ఇవి ఒక యాంకర్ లాంటివి. సునామీ లెవెల్ ప్రాబ్లమ్స్ని కూడా నిలబెట్టే శక్తి ఇవికి ఉంది. ఇట్స్ నాట్ ద వేవ్ దట్ డిఫైన్స్ యూ, ఇట్స్ హౌ యూ రైజ్ అబౌవ్ ఇట్. మీరు ప్రాణాంతక పరిస్థితిని చూసిన వారు కాదు, దానిపై విజయం సాధించిన వారు. యు ఆర్ నాట్ ఏ సర్వైవర్, యు ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సర్వైవర్.